హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. నా పేరు చాగంటి లావణ్య. మళ్ళీ మార్నింగ్ మీకు ఒక వీడియో పెట్టానండి. అది స్టాక్ వచ్చిందని వీడియో పెట్టాను. ఇప్పుడు కటింగ్ వీడియో పంపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. బార్ వచ్చేసి అది 50 అండి, 49, 50 అలా ఉంటుంది. బ్యాక్ సైజ్ వచ్చేసి 10x9 అండి. ఈ బ్యాక్ సైజు ఈ బార్లో వచ్చేసి 10 పెడుతున్నానండి. 5 పీసులు వచ్చేస్తాయి మనకి బార్లో. 10x9 సైజ్ బ్యాగ్. ఇటు వచ్చేసి 9 అండి. ఇది 9x10 సైజ్ బ్యాగ్ స్టిచ్ చేయడానికి కటింగ్ విధానం అండి. ఇలా స్కేల్ పెట్టి మార్క్ చేసుకుంటాను. ఫస్ట్ పెన్సిల్ పెట్టి డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్ పెట్టి మొత్తం కూడా లైన్స్ కొట్టేసుకుంటానండి. ఇవన్నీ ఇలా పీస్ మీద పీస్ వేసుకోవాలి అన్నీ కలిసి. ఒకవైపు 10 పెట్టాం కదండి, ఒకవైపు 9 పెట్టి డాట్ ఇచ్చాము. ఇలా ఎల్లంకి పెట్టేసి గీతలు కొట్టేసుకోవాలి మనం 10x9 సైజ్ కొలత. ఇప్పుడు కటింగ్ మిషన్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా 5 సెకండ్లలో 50 బ్యాగ్స్కి కటింగ్ అయిపోయింది. గ్రీన్ కలర్ వచ్చేసి 50 బ్యాగ్స్. మెయిన్ పీస్ కటింగ్ విధానం అండి ఇది. ఇప్పుడు జిప్పు పట్టీ తయారు చేసే కొలతండి ఇది. 8.5 సైజ్ వచ్చేసి, బ్యాక్ సైజ్ వచ్చేసి 9-10 కదా. జిప్ పట్టీ వచ్చేసి 8.5, 5. జిప్ పట్టీ కొలతకి టిక్స్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు హ్యాండిల్కి వేసే పీసెస్ అండి. పైన మనం హ్యాండిల్స్ ఇస్తాం కదా, బొందులకు వేసే పీసెస్ ఇవి. 3.5. ఒకవైపు 3, ఒకవైపు 3.5 ఈ సైజు. ఇవి వచ్చేసి ఇందాక కొలత చెప్పాను కదా, జిప్ పట్టీస్. జిప్ పట్టీలకి స్కేల్తో అలా కొలత పెట్టుకొని మిషన్తో చేసేసుకుంటాం. ఇలా స్పీడ్గా ఒక్కసారి 30 బ్యాగ్స్కి 25 బ్యాగ్స్కి కావాలి. హ్యాండ్తో చేయాలంటే చాలా టైం పట్టిద్ది. ఇలా మిషన్తో అయితే స్పీడ్గా అయిపోతాయి. ఇప్పుడు మేము చేసిన మొత్తం కూడా 50 బ్యాగ్స్కి అండి. మెయిన్ పీస్లు, హ్యాండిల్స్కి జిప్ పట్టీలు అయిపోయాయండి. ఇప్పుడు ఓన్లీ గజిట్ ఒకటి పెట్టేసుకుంటే ఇంకా బ్యాగ్కి స్టిచ్చింగ్ చేయడానికి 50 బ్యాగ్స్కి క్లాతులు రెడీ అయిపోయినట్టే.